వెల్కమ్ టు బ్యాచిలర్స్ కిచెన్. ఈరోజు మనం బూందీ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు పక్కా కొలతలతో తయారు చేసుకుంటే చాలా జ్యూసీగా, టేస్టీగా ఉండే లడ్డు మీరు తయారు చేసుకోగలరు. దీనికోసం ముందుగా శనగపిండి పావు కిలో తీసుకున్నాను. అలాగే ఇందులో పావు టీ స్పూన్ వంట సోడా, పావు టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇందులో సుమారుగా 400 ml వాటర్ పోసుకొని కలుపుకున్నాను. మొత్తం వాటర్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. బూందీ కోసం కనీసం ఇంత పలచగా అయినా ఉండాలి. ఇప్పుడు బూందీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో సుమారుగా 250 ml ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ని హై ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వాలి. ఇందులో పిండి వేస్తే వెంటనే పైకి తేలాలి. ఇంత వేడిగా ఉంటేనే బూందీ అన్నది మనకి కరెక్ట్గా వస్తుంది. బూందీ ప్రిపరేషన్ అన్నది మొత్తం కూడా హై ఫ్లేమ్ మీదే చేయాలి. ఇప్పుడు బూందీ వేసుకోవడం కోసం ఇలాంటి కన్నాలు ఉన్న గరిటె ఒకటి పైన పెట్టి దాని మీద పిండి వేసుకోవాలి. ఒక గరిటెడు పిండి వేస్తే సరిపోతుందండి. పైన ఇలా తిప్పుతూ ఉంటే మనకు పిండి ఈవెన్గా కింద పడుతుంది. ఎక్కువ పిండి వేస్తే కనుక మనకి బూందీ రౌండ్గా రాదండి. అలాగే సగం ఉడకనట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా పైన ఒక లేయర్ మాత్రమే బూందీ ఉండేలాగా చూసుకోవాలి. మరీ కారపు బూందీ లాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాకుండా కొంచెం ఎల్లోగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. బూందీ లడ్డూకి బూందీ పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ నేను ఒక వాయికి ఒక గరిటెడు పిండే వాడానండి. ప్రతి వాయికి మనం ఇలా గరిటె వెనక భాగం క్లీన్ చేసుకొని వేసుకుంటే బూందీ ముద్దలా కాకుండా నార్మల్గా వస్తుంది. ఇలా వేయించుకున్న బూందీ కొంచెం చిన్న జార్లో తీసుకొని రఫ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది చివరిలో పంచదార పాకంలో యాడ్ చేసుకోవాలండి. తర్వాత చిన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులో జీడిపప్పు, ఎండు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోకపోయినా పర్వాలేదండి, కాకపోతే ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో నేను కిస్మిస్, జీడిపప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇది సన్నని మంట మీదే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఈ షేడ్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక పెద్ద ప్యాన్లో పావు కేజీ షుగర్ తీసుకున్నానండి. ఇందులో సుమారుగా 400 ml వాటర్ పోసుకున్నాను. మీరు గమనించినట్లయితే పిండి, పంచదార రెండు ఒకటే క్వాంటిటీలో తీసుకున్నాను. అలాగే వాటర్ కూడా అదే క్వాంటిటీలో యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇది కలుపుకుంటూ మనం పాకం పట్టాలండి. మనం ఇక్కడ బూందీ లడ్డు కోసం తీగ పాకం చేసుకుంటే సరిపోతుందండి. మన 2 వేళ్లతో ఇలా అంటే ఇలా తీగలాగా రావాలండి. ఇది 10 మినిట్స్లో రెడీ అయిపోయిందండి నాకు. ఇప్పుడు మంట సిమ్లో పెట్టి 4 యాలకులు క్రష్ చేసుకొని వేసుకున్నాను. ఈ టైంలో మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి. ఎల్లో కలర్ దొరుకుతుంది కదా మార్కెట్లో, అది యాడ్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో నేను ఎటువంటి కలర్స్ యాడ్ చేయలేదండి. తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకున్నానండి. ఇలా వేయించుకున్న పప్పులు వేసుకోవడం వల్ల లడ్డు కలర్ ఎల్లో కాకుండా కొంచెం బ్రౌన్ షేడ్లో వస్తాయండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చికర్పూరం యాడ్ చేశాను. దీనివల్ల లడ్డూకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు నచ్చకపోతే ఈ పచ్చికర్పూరం అన్నది స్కిప్ చేయొచ్చండి. తర్వాత ఇందులో బూందీ, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి బూందీ, అది కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా స్పూన్తో కలుపుకుంటూ సన్నని మంట మీద 3 నుంచి 4 నిమిషాల వరకు వండుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా అడ్జస్ట్ చేసుకొని దాని మీద మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారనివ్వకూడదండి, అంటే మనం చేత్తో పట్టుకునే అంత వీలుగా కొంచెం అంత వేడిగా ఉంటే సరిపోతుందండి. చేతికి కొంచెం నెయ్యి పూసుకొని ఇప్పుడు లడ్డూలు తయారు చేసుకోవాలండి. ఇందులో చూపించిన విధంగా ఒక్క చేత్తోనే మనం లడ్డూ తయారు చేసేసుకోవచ్చండి. మొదటి రోజు తింటే ఇవి మంచి జ్యూసీగా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుందండి ఇది. ఇలాగే మిగతా లడ్డూలన్నీ కూడా తయారు చేసుకొని ఒకదానికొకటి అంటుకోకుండా ఒక వెడల్పాటు ప్లేట్లో ఉంచి ఒక రోజు పాటు ఆరబెట్టుకొని ఆ తర్వాత వేరొక కంటైనర్లో తీసి ఉంచుకుంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి. నాకు ఈ సైజు లడ్డూలు సుమారుగా 25 కౌంట్ వచ్చాయండి. మేము మా పిల్లలం తింటే ఇది 4 రోజుల్లో అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.